ఏఎంహెచ్ తక్కువ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? బయట అంతా ఐవీఎఫ్ డోనార్ అంటున్నారు, అండాల క్వాలిటీ ఉండదు, ఐవీఎఫ్ డోనార్ అంటున్నారు. కానీ ఇక్కడ శ్యామ్ కుమార్ గారు, సుకీర్తి గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అంతేకాదు, ఆర్క్యుయేట్ యుటరస్ ఉంటే గర్భసంచి అవకరాలు ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ చేయాలి, గర్భసంచిని సరిచేయాలి అని చెప్తున్నారు. కానీ ఆర్క్యుయేట్ యుటరస్ ఉన్న ఎలాంటి ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు శ్యామ్ కుమార్ గారు, సుకీర్తి గారు. అలాగే షార్ట్ సర్విక్స్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలు వచ్చే అవకాశాలు లేవు మీకు అని ఇంతకుముందు చెప్పారు. అలాగే క్రోమోజోమ్స్ టెస్ట్ చేస్తే 46XY QAH ఏదో వచ్చింది అన్నారు. అంటే క్రోమోజోమ్స్లో కూడా తేడా ఉంది, అసలు మీకు ప్రెగ్నెన్సీ రాదు పొమ్మన్నారు. కానీ అదే శ్యామ్ కుమార్ గారు, అదే సుకీర్తి గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎన్ని రోజుల్లో అండి? నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఆర్క్యుయేట్ యుటరస్ ఉన్న, ఏఎంహెచ్ వెరీ లో ఉన్న, క్రోమోజోమ్స్లో అబ్నార్మాలిటీ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎలా? అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. దాని గురించి, వారి అనుభవాల గురించి శ్యామ్ కుమార్ గారు ఇప్పుడు మనకు చెప్తారు. వారు గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళ ఆర్టీసీ మెకానిక్, వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్. భర్త వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 33 సంవత్సరాలు. పెళ్ళయి 8 ఏళ్ళు అయింది. అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. 30s దాటిపోయిన ఏజ్, 36, 32, 33, మరి 8 years మ్యారీడ్ లైఫ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇది మరి వారి మాటలో విందాం. సార్, అసలు నా గురించి ఎలా తెలిసింది మీకు ఎలా తెలిసింది నా గురించి? థ్యాంక్ యూ సార్, ముందుగా మాకు అవకాశం ఇచ్చినందుకు. నా పేరు తెనాలి శ్యామ్ కుమార్ అండి. ముందుగా అవకాశం ఇవ్వటం కాదు, మీరు వచ్చి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ చెప్తున్నారమ్మా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి అని కూడా చెప్పట్లేదు జనాలు. లేదండి, మాది ఫెరగిపురం, గుంటూరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. మా 2017లో పెళ్ళయింది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత వచ్చింది, కానీ మళ్ళీ 3rd monthలో అబార్ట్ అయిపోయింది. అవును. మళ్ళీ తర్వాత రాలేదు, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ సేమ్ రిపీట్ పోయింది. వెంటనే రావడం పోవడం మెరుపు. తర్వాత లేట్ గా వచ్చింది, కానీ 5 నెలల్లో బాబు మళ్ళీ చనిపోయింది. నీరని కదండి. అక్కడి నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న జర్నీలో మాకు నర్సరావుపేట దగ్గర నుంచి తెలంగాణ ఖమ్మం వరకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ చాలా తిరిగాను. తిరిగి ఇంకా ఎక్కడికి వెళ్ళా కానీ ఫస్ట్ ఐవీఎఫ్. ముందు పేషెంట్ భయపెడుతున్నారు. ఎలాగంటే మీకు ఎగ్స్ అయిపోతున్నాయి, ఇంకా చాలా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, ఇమ్మీడియట్లీ చేసుకోండి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్తుంది ఇది. సరే ఐవీఎఫ్ చేద్దామండి, మాకు వచ్చింది నిలబడట్లేదు కదా, దానికి ఏమన్నా అవకాశం ఉందంటే దానికి మాకు గ్యారంటీ లేదని అంటున్నారు. ముందు ఇది చేయించుకోండి మీరని చెప్తున్నారు, సమస్య ఏంటో తెలియదు. ఇలా జరిగిపోతూ ఉంది. ఇక మానసికంగా అంటే అది ఇద్దరికీ కష్టమే. అది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. తర్వాత బిడ్డ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాక ఎన్నాళ్ళు అయిపోయిందండి? 2 years అండి. 2 years అయిపోయింది. అసలు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు 2 years రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా నో యూజ్. ఫస్ట్లో వచ్చినాయే పోయినాయి. ఇక ఇప్పుడు రావడం కూడా మానేసినాయి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పాపం వాళ్ళు తిరిగినా ఎందుకు వచ్చిపోయింది, ఎందుకు ఇప్పుడు రావట్లేదు అనేది చెప్పట్లా. కానీ అందరూ చెప్పేది ఏంటి? ఐవీఎఫ్కి వెళ్దామా, ఆపరేషన్కి వెళ్దామా, అది చెప్తున్నారు. ముందు ఐవీఎఫ్ కంపల్సరీ అండి. అసలు ఇంకా ఇక్కడ ఇది సోషల్ మీడియా ద్వారా తెలిసింది. దానికన్నా ముందు మా బాబాయ్ ఇక్కడ విజయవాడలో ఉంటాడు, మేఘరంజన్ అని, అతను చెప్పాడు. ఓహో, నా గురించి అప్పుడు ఆల్రెడీ చెప్పాడు ఆయన. చెప్పాడు ఇది లాస్ట్ బాబు చనిపోయిన తర్వాత ఇలాగా టీకా వేస్తారంట, డబ్బులు ఎంత అవుతాయి అని చెప్తే నేను అన్నాను, ఇన్ని హాస్పిటల్ తిరుగుతుంటే రావట్లేదు, ఈ టీకా అయితే అయిపోద్దా అని నేను ఈజీగా తీసుకున్నా. ఆ టీకా వల్ల అంత పని అయిద్దేంటి, ఏదో చెప్తారు కానీ అంటే మనం వింటా ఉంటే చెప్తా ఉంటారు అనుకున్నాడు పాపం. అలాగా నేను నెగ్లెక్ట్ చేసి, అంటే నేను ఎక్కువ హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను, నాకు అవగాహన దీని గురించి అయితే అసలు తెలియదు. తర్వాత ఇంట్లో కూర్చొని
ఈ రీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు ఇందులో ఇదొకటి. అలాగే సార్ది వైఎస్ బాబు గారిది చూసేది మా మిస్సెస్ చూసి, నేను డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా వెళ్దామా అని అన్న. సరే వెళ్దామండి అని అన్న. సరే మనకి ఇక్కడ ఫోన్ చేస్తే చెప్పారు ఇలా అమౌంట్ తీసుకొని రావాలి అని. ఇక్కడికి వచ్చాము, అంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కాదు. జాతర కింద ఉంటది ఇక్కడ. వీళ్ళు డబ్బులు కట్టమన్నారు, డబ్బులు కడదామా వద్దా, డాక్టర్ గారు కనపట్టలేదు, డబ్బులు కట్టేయమంటున్నారు, టెస్టులు చేయించేసుకోమంటున్నారు. డాక్టర్ గారు ఏమో కనపట్టలేదు, అసలు ఉన్నాడా లేడా ఆయన. ఠాకూర్ సినిమా కొంచెం డౌట్ వచ్చింది. అదే సినిమా చూపిస్తా మామ అన్నట్టు ఎవరో సినిమా చూపిస్తారా. అయితే సరే నేను ఇన్ని చూసాను, ఇన్ని చేశాను కదా, ఒకసారి అయితే నువ్వేం ఆడొద్దు కూర్చోను అని చెప్పేసి వచ్చారు, కట్టాను, టెస్టులు తీసేసుకున్నాం. 10 రోజుల తర్వాత మాకు మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత నేను ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత చెప్పేవంట, ఎందుకు మేము అలా టెస్ట్ చేయిస్తాం. భార్యాభర్తలు రాగానే నేనేమి చూడని వాళ్ళని హిస్టరీ తీసుకుంటారు సిస్టర్స్, హిస్టరీని బట్టి టెస్టులు రాసేస్తాం. టెస్టులు మీరు కింద బ్లడ్ కూడా ఇచ్చేయాలి, టీకా కూడా వేసేసిన తర్వాత భోజనం కూడా మేము పెట్టేస్తాం. భోజనం కూడా తిన్న తర్వాత ఇక్కడికి వచ్చాక నేను కనిపిస్తాను. కాబట్టి భార్య రావక్కర్లేదు, అమ్మాయి రావాల్సిన అవసరం లేదు, భర్త వచ్చి తీసుకెళ్తే చాలు అని చెప్తున్నాం. భార్యకు రాకోకుండా ఉండాలంటే ఆవిడకి కావాల్సిన స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు మేము అక్కడే చేయించుకోమంటున్నాం. అందుకే నేను టెలికాలర్స్కి మాకు ఫోన్ చేయగానే, సార్ మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయమన్నాం. 2186 వచ్చింది బీటా ఈసీజీ. 5 దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా చూడాలి కదా. దానికి కూడా అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే స్కానింగ్ తీయించుకున్నారు. ఫస్ట్ ఒకసారి తీస్తే ఒక రకంగా వచ్చింది, వాళ్ళు కొంచెం భయపెట్టారు కూడా, ఏదో ట్యూబుల్లో ఉందా ఎక్కడుందో తెలియట్లేదు, అది తేడాగా ఉంది అన్నట్టుగా చెప్పారు. మేము మళ్ళీ మాకు వాళ్ళు కాల్ చేస్తే కంగారు పడకండి, కొన్ని బిళ్ళలు చెప్తాం, ఆ బిళ్ళలు వాడుతూ మళ్ళీ వారం తర్వాత వెళ్ళి స్కాన్ తీసుకోండి, మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించి మళ్ళీ మాకు పెట్టండి అన్నాం. ఫస్ట్లో అయితే ఇక్కడ రైట్ ఓవరీ సిస్ట్ ఉంది, లోపల ప్రెగ్నెన్సీ లాగానే ఉంది కానీ అది ఓవరీలో ఎక్టోపిక్ రామో అని అనిపిస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ట్యూబుల్లో ఉందన్నట్టుగా ఇచ్చారు. మనం చెప్పిన మందుల్ని వాళ్ళు వాడి వారం తర్వాత మళ్ళా స్కాన్ తీస్తే ఇదిగో గర్భసంచిలోకి వచ్చేసింది. సింగిల్ ఇంట్రా యూటరైన్ ఎంబ్రియో విత్ 5 weeks 5 days జెస్టేషనల్ ఏజ్ అని ఇచ్చేశారు. గ్లాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఓవరీలో సిస్ట్ ఉంది, యూటరస్ ఆర్క్యువేటు, ఏఎంహెచ్ వెరీలో. మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, అది కూడా ఒక్క టీకాతో. ఈజ్ ఇట్ మ్యాజిక్ ఆర్ నాట్? మ్యాజిక్. ఆయన ఫస్ట్లో నమ్మలేదు, ఇలాంటివి ఎందుకు జరిగిద్దిలే అన్నాడు. కానీ ఈరోజు ఆయన నమ్మక తప్పలేదు. అదే భగవంతుడు మిరకిల్స్. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. అది అందుకే మనం దేవుడి గురించే చెప్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి శ్యామ్ కుమార్ గారు. ఇలాగే మీరు చక్కగా ఒక మగబిడ్డని, ఆడబిడ్డని, అలాగే ఒక 1/2 డజన్ని, కుదిరితే 1 డజన్ని కనేసి ఈ దేశానికి అందించాలని కోరుకుంటున్నాను.